నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. గనుల శాఖకు సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్ వీచి వెంకటరెడ్డి చేసినటువంటి ఆ దందాలవ్వచ్చు, ఆయన చేసినటువంటి అక్రమాలవ్వచ్చు, ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకొస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతానికి ఆయనైతే పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. ఉప్పల్ లక్ష్మణ్ సీనియర్ జర్నలిస్ట్ సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సో, 'వీజీ వెంకటరెడ్డి' చేసినటువంటి ఆ దందాలవ్వచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి అక్రమాలవ్వచ్చు. సో, ప్రస్తుతానికి ఆయన కనిపించకుండా పోయినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి ఇది రానున్న రోజుల్లో దీన్ని ఎలా ఛేదించబోతున్నారసలు? ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో అంటే 5 సంవత్సరాల కాలంలో మైనింగ్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇప్పుడు అన్నిటికంటే జరిగిన అన్ని కుంభకోణాల కంటే ఈవెన్ లిక్కర్ కుంభకోణం కంటే మైనింగ్ యొక్క కుంభకోణమే చాలా పెద్దది. వేల కోట్ల కుంభకోణాలు జరిగిందంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ మినిస్టర్‌గా ఉంటూ జగన్మోహన్ రెడ్డితో మిలాఖత్ అయ్యి వారిద్దరి మధ్య ఒక విషయంలో ఇష్యూ వచ్చినా కూడా సర్దుబాటు చేసుకొని ఆయన, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున మైనింగ్‌లో అక్రమాలు చేశారు. పెద్ద ఎత్తున మైనింగ్‌కి సంబంధించినటువంతా కూడా ఇసుక మైనింగ్‌తో పాటు ఇతర మైనింగ్‌లో కూడా అక్రమాలు జరిగి చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి అక్రమంగా ఇతర దేశాలకు తరలిపోయాయి. ఈవెన్ కడప జిల్లాలో మంగంపేటలో తయారే వెరైటీస్ కూడా అక్రమ తరలింపు జరిగింది అని ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటికి రింగ్ మాస్టర్ ఈ వెంకటరెడ్డి అని అతను మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉంటూ ఈ యొక్క మొత్తం మాఫియాకు అంటే ఒక మధ్యవర్తి ఉండాలి కదా, మంత్రికి ఈ మైనింగ్ మాఫియా వాళ్ళకు మధ్యవర్తి ఒకరు ఉండాలి కాబట్టి ఒక మధ్యవర్తి లాగా పనిచేసి తను ఈ యొక్క అక్రమాలు పెద్ద ఎత్తున జరగటానికి అవకాశం కల్పించాడు అని చెప్పి ఆరోపణలున్నాయి. ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ప్రభుత్వ భూముల్లో కూడా మైనింగ్ జరిగింది. మామూలుగా అయితే అంటే పర్మిషన్ లేని భూముల్లో కూడా ప్రభుత్వ భూములైనా ప్రభుత్వం కేటాయించాలి. అక్కడ మైనింగ్ జరపడానికి పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళు ఏం చేసిండ్రు, ఆ ప్రభుత్వ భూమి పక్కన ఎవరైనా రైతులు భూములుంటే ఒక 2 ఎకరాలో 5 ఎకరాలో కొనుక్కొని దాని పేరు మీద పర్మిషన్ తెచ్చుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో మొత్తం వందల ఎకరాల్లో మైనింగ్ చేశారు. చేసేసి డంప్ చేసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మైనింగ్‌లో ఒక లారీ లోడు లెక్క వేసుకుంటే రోజుకు 100 లారీల లోడ్లు మైనింగ్ చేస్తే కేవలం 10 లోడ్లు 5 లోడ్లు మాత్రమే తవ్వినట్టు, దానికి మాత్రమే పన్నులు కట్టి, రాయల్టీలు అన్ని కట్టి, అది మాత్రమే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నట్టు రికార్డులు చూపిస్తారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఎలా జరుగుతుంది అంటే అక్కడ కూడా ఈ యొక్క పడవలు అంటే పెద్ద పెద్ద స్టీమర్‌లలో తీసుకెళ్తారు ఇతర దేశాలకు. వాళ్ళు కూడా అక్రమాలకు అక్కడ పాల్పడుతున్నారు. అక్కడ కూడా ఎంట్రీలో ఆ 10 లారీలే ఉంటది. కానీ అందులో 90 లారీల యొక్క సరుకు వెళ్ళిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడమా లేకపోతే పట్టుకోవడమా అన్నది పోర్టులు సెంట్రల్ ఆధీనంలో ఉన్నా కూడా వాళ్ళను మేనేజ్ చేస్తారు. టోల్ ఏవైతే ఈ యొక్క మైనింగ్ జరిగే చోట ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంటు టోల్ పెట్టి ఉంటుందో దాన్ని వాళ్ళను మేనేజ్ చేస్తారు. అవి వెళ్ళిపోతాయి. పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఇక్కడ రికార్డులన్నీ బయటికి తీస్తే అసలు పలానా ఆయనకి ఎన్ని ఎకరాలకు పర్మిషన్ ఇచ్చారు, అక్కడ ఎన్ని ఎకరాలు తవ్వాడు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అది తప్పించుకునే అవకాశమే లేదు. అలాగే ఎంత లోతు తవ్వాడు, అందులో ఎంత స్టాక్ ఉండింది, ఎంత దొరుకుతుంది ఒక లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం బయటికి తీస్తే మాత్రం వేల కోట్ల మైనింగ్ అక్రమంగా తరలించారన్నది బయటకు వస్తది.
ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము సీరియస్‌గా తీసుకోవటం లేదు? ఆ కేసుని యాక్చువల్‌గా సీబీఐకి ఇవ్వడం లేదు. ఏసీబీ అంటది. ఏసీబీ ఎందుకు ఏసీబీనితో విచారణ చేపిస్తుంది ఇప్పుడంటే, ఆయన డైరెక్టర్‌గా ఉన్నాడు కాబట్టి వెంకటరెడ్డి, అంటే ప్రభుత్వ ఉద్యోగి కింద పరిగణలోకి తీసుకొని, ఆయన మీద విచారణ ఆదేశించారు. విచారణ జరుగుతుంది. అతను దొరికితే కదా! ఇప్పుడు ఎలా ఉంటుందంటే కేసుల్లో ఏసీబీ గాని, లేకపోతే గనక మనీ లాండరింగ్ విషయంలో కానీ, ఆధారాలు దొరకాల, డబ్బు దొరకాల. బ్యాంకుల్లో ఉన్నదో బ్యాంకుల్లో పట్టుకోనో, ఇంట్లోనో, బంధువుల ఇంట్లోనో ఎంతో కొంత దొరికితేనే కేసుకు బలం. డబ్బులే దొరకలేదనుకోండి, కేసు వీగిపోతుంది. బలహీన పడిపోతుంది కేసు. బెయిల్‌లొచ్చేస్తాయి. ఆ దర్జాగా బయట తిరుగుతారు. ఇప్పుడు అతను దగ్గర ఇప్పటి వరకు డబ్బులు దొరకలే. రైడ్‌లు చేశారు గానీ డబ్బులు దొరకలే. ఎక్కడున్నాడో తెలీదు. పెద్ద ఎత్తున మైనింగ్ ఇతర దేశాలకు తరలించాడు. ఇప్పుడు ఇతర దేశాలకు పారిపోయాడేమో! లేదా ఎక్కడన్నా దేశంలో ఎక్కడో దాక్కున్నాడేమో! పట్టుకోలేకపోతున్నారు. అంటే నిజంగా పోలీసు వ్యవస్థ అంటే దర్యాప్తు సంస్థలు పట్టుకోలేకపోతున్నాయా? లేకపోతే వాళ్ళు గూడా ఏమైనా కుమ్మక్కయ్యారా? అని గూడా అనుమానిస్తుంది. ఇలా ఎలా ఎళ్ళిపోతాడండి? చూడండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందే ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో లెక్కలున్నాయి వీళ్ళ దగ్గర. తెలుగుదేశం పార్టీ దగ్గర. అలాగే ఎవ్వరు అక్రమాలు చేశారో, ఏ ఐఏఎస్ ఆఫీసర్‌లు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఏ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఏ పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అన్ని అదే రెడ్ బుక్ అంటే అదే. అన్ని వివరాలు అందులో ఉన్నాయి. రాసుకున్నారు. కానీ రాజకీయ నాయకుల పేర్లు రాసుకున్నారు. ఎవరు చేశారు అని. కానీ ఎలా వెళ్ళిపోతున్నారు విదేశాలకు కొంతమంది ఎళ్ళిపోయారు. ఆపాలి గదా! ముందుగానే గవర్నమెంట్ అధికారుల కోసం చేయాల్సిన పనేంది? వాళ్ళు వెళ్ళకుండా ఆపి ఉండాలి. ఆపొచ్చు. పెద్ద విషయమేం కాదది. ఆపలేదు. కేసులు నమోదు ఆలస్యం చేశారు. నమోదైన తర్వాత అరే కేసు నమోదు చేస్తున్నారని సమాచారం పోతుంది. వాడు ఎస్కేప్ అయితాడు. పట్టుకోవడం కష్టమైపోతది. ఇప్పుడు అతను ఆ వెంకటరెడ్డి అనే ఆయన దొరికితే, అతను చేసిన అక్రమాలు కాకుండా అసలు ఎవరెవరు అక్రమాలు చేశారు? ఏ మేరకు చేశారు? ఎంత సరుకు విదేశాలకు వెళ్ళిపోయింది? అన్నది 100% సమాచారం దొరుకుతుంది. అప్పుడు అందరి బండారం బయట పడుతుంది. ఇప్పుడు ఒక దశలో అంటే ఒక 3 సంవత్సరాల క్రితం మైనింగ్ సంబంధించి జరుగుతున్నటువంటి అక్రమాల విషయంలో కొంత సమాచారం ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ విషయాలు చెప్పి, పెద్దిరెడ్డి రామచంద్రతో మాట్లాడు, మరి ఇంత సంపాదించుకుంటూ ఉంటే పార్టీకి ఏమందింది మనకు అని చెప్పాడని ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడి అంటే ఒక లక్ష్యం అంటే ఇంత అని ఒక టార్గెట్ పెట్టి, టైం బౌండ్ పెట్టి, ఆ టైం లోపల నువ్వు ఆ యొక్క కమిషన్ చేర్చాలి మాకు. అంటే పార్టీ పండుగలాగా చేర్చాలి అని చెప్పాడని. చేర్చకపోతే నీ మంత్రి పదవి తీసేస్తాము. అలాగే జరిగిన అక్రమాల మీద విచారణ జరిపిస్తామని బెదిరించారని అప్పట్లో వార్తలొచ్చాయి. బట్ ఏం జరిగిందో ఏమో అంటే నాకున్న సమాచారం మేరకు ఆయన అప్పట్లోనే ఒక 10 రోజులు మంత్రి ఎక్కడున్నాడో తెలియకుండా వెళ్ళిపోయి, ఒక పెద్ద స్టార్ హోటల్‌లో కూర్చొని మైనింగ్ ఫైల్‌లన్నీ తెప్పించుకొని, తను ఎక్కడన్నా సంతకాలు పెట్టానా? ఎక్కడన్నా దొరుకుతానా? ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి విచారణ జరిపితే ఇరుక్కుపోతానేమో అని భయపడి, ఆ ఫైళ్ళన్నీ కూడా మార్పులు చేశాడు అని ఒక సమాచారం ఉంది అప్పట్లో. అప్పట్లోనే వచ్చిందది. నిజమో కాదో అనేది ఈ ప్రభుత్వం తేల్చాలి. తర్వాత ఏం చేసిండు? కుటుంబం పరంగా అంటే మిథున్ రెడ్డి ఆయన కుమారుడే కాబట్టి, మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. కొన్ని ఏదో
వ్యాపారాల్లో కూడా వాళ్ళకు ఇద్దరి మధ్య వాటాలు ఉన్నాయని కూడా సమాచారం ఉంది. లేదు మనం అన్ని విధాలుగా ఇబ్బంది పడతాము. మనం పార్టీ ఫండ్ ఇచ్చేద్దాము. ఎందుకు తగాదాలు అని చెప్పి సర్దుబాటు చేసుకున్నారు అని కూడా అప్పట్లోనే వార్తలొచ్చాయి. సో దాని తర్వాత మరి ఆయన మంత్రివర్గ మార్పులు, చేర్పులు జరిగాయి గానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోలికి పోలేదు. ఆయన మైనింగ్ శాఖను మార్చలేదు. దాని అర్థం ఏంటి మరి? తర్వాత ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఎవరో కాదు, తెలుగుదేశమే ఆరోపణలు తీవ్రంగా చేసింది. మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయి అని. మరి ఇప్పుడు అంత పెద్ద ఎత్తున వేల కోట్ల అవినీతి జరిగినప్పుడు ఏ స్థాయిలో విచారణ జరగాల? ఏసీబీ విచారణ సరిపోతుందా దానికి? సరిపోదు. అన్ని సంస్థలు రావాలి. సిఐడి చేయాలంటే టాస్క్ ఫోర్స్ వేయాలి. నిగ్గు తేల్చాలి కదా! నేనైతే చెప్తున్నాను, నాకున్న అవగాహన మేరకు, నాకున్న కొంత సమాచారం మేరకు. పర్మిషన్ ఇచ్చింది ఊరికే ఎగ్జాంపుల్ 10 ఎకరాలకైతే 100 ఎకరాలు తవ్వారు. ఆ తవ్వింది ఓపెన్ అక్కడ కనిపిస్తుంది. 10 ఎకరాలు తవ్వారా? 100 ఎకరాలు తవ్వారా అని. అలాగే తవ్విన లోతెంత? లోపల మైనింగ్ దొరికింది ఎంత శాతం? అన్నీ బయటపడతాయి. ఎందుకు తేల్చలేకపోతుంది? అంటే ప్రభుత్వం బలహీనంగా ఉందా? లేకపోతే సర్దుబాటు ధోరణిలో పోతున్నదా? అనేది ఇవాళ చర్చలాగా ఉంది. థాంక్ యూ సార్.